హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చేయబోయే రెసిపీ చూసేద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకొని పల్లీలు, నువ్వులు, చెక్క, లవంగాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటితో పాటు కొబ్బరి, అల్లం ముక్కలు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వంకాయ తొటెమలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కాస్త సాల్ట్ వేసిన వాటర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ 4 భాగాలుగా కట్ చేసుకోవాలి, సగం కన్నా కొంచెం ఎక్కువగా. ఇలాగే అన్నీ కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోవాలి. వాటర్ నుంచి వాటర్ ప్రెస్ చేసి తీసేసి వంకాయలని పక్కకు పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం బెల్లం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయకి స్టఫ్ చేసుకోవాలి. అలా అన్ని వంకాయలు స్టఫ్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో కాస్త ఆయిల్, పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్, కాస్త కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టాలి. 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలయి వేసుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి గుత్తి వంకాయ రెడీ.